తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా గ్రామాన దీపావళి వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. భీమడోలు, గుండుగొలను, పోళ్ల మేజర్ గ్రామాలతో పాటు కొల్లేరు గ్రామాలు మండల వ్యాప్తంగా దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి దేవతామూర్తులకు పూజలతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి బాణాసంచా కాల్చారు. సాంప్రదాయ దివ్విట్లు కొట్టి పాటలు పాడారు. చిచ్చుబుడ్లు, బాణాసంచా వెలుగుల్లో చిన్నారులు కేరింతలు కొట్టారు. యువత సందడి చేశారు. దీపావళికి అందరి ఇళ్లలో ఆనందాలు నిండాయి. ఏమవుతుంది
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దీపావళి సందర్భంగా అమ్మవారికి విశేషాలంకరణ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధనలక్ష్మి అమ్మవారికి కనక పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి దీపారాధన సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముగ్గురు గురుకుల విద్యార్థుల జీవితాల్లో పోలీసులు దీపావళి వెలుగులు నింపారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం పోలీసులు రాత్రింబావులు శ్రమించి ఎట్టకేలకు వారిని కనుగొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. విజయవాడ వెళ్లే రోడ్డులోని హై లెవెల్ బ్రిడ్జి కింద ముగ్గురు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను కనుగొన్న పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని గంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గరుడాల వరకు అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిలో స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనులు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం అక్కడ ఉత్సవమూర్తులు మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు నివేదనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయగా తోమల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంగళగిరిలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజారక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నది పోలీసులేనని వ్యాఖ్య. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న హోంమంత్రి అనిత. అందులో భాగంగానే శక్తి యాప్ను తీసుకువచ్చామని వెల్లడి. ఆస్ట్రేలియాలోని టాపే ఎన్ఎస్డబ్ల్యూ అల్జెమో క్యాంపస్ ను సందర్శించిన మంత్రి లోకేష్. నైపుణ్య శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తానని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి శాస్త్రోక్తంగా సహస్ర దీపాలంకరణ సేవ. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.